నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు సంబంధించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రతి ఒక్క పార్టీ నేతల నుంచి అండ్ ఇంకా తెలంగాణ ప్రజలు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? అసలు ఏ ఉద్దేశంతో ఆయన కామెంట్ చేశారు? అటువైపు నుంచి వాళ్ళు కొంచెం ప్రకటన కూడా రిలీజ్ చేశారు. మేము నార్మల్ కామెంట్స్ని మీరు వక్రీకరించి ప్రజలకి వేరే కోణంలో మాట్లాడుతున్నారు కొంతమంది నేతలు అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు? నేను ఆ వీడియోని పలుమార్లు చూసిన, నేను కూడా ఒకసారి కాదు ఒక 10-15 సార్లు చూసిన నేను అది. అయితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఇప్పుడు నార్మల్గా దిష్టి అనేటటువంటి వ్యవహారాలు మన ఇంట్లో పిల్లలకు దిష్టి తాకితే ఒక పేరెంట్కి ఉండేటటువంటి కన్సర్న్ ఉంటుంది కదా. అట్లా పాపం అక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ ఆకులు అవన్నీ పోయేసరికి ఆయన దానిపైన ఉంటున్నటువంటి కన్సర్న్ తోటి అరే ఒకప్పుడు పచ్చగా ఉంటున్నటువంటి మన కోనసీమకి సంబంధించి తెలంగాణ వాళ్ళందరూ కూడా ఎంత బాగుంటుంది, ఎంత అందంగా ఉంటుంది మీ ఏరియా అని చెప్పి అని అనేటోళ్ళు. అట్లాంటిది దిష్టి తాకపోయిందని ఒక కామన్గా అంటే ఇన్ జనరల్గానే పోయినట్టు తప్ప ఏదో కడుపులో దురాలోచన పెట్టుకొని తెలంగాణని ఏదో మనం కించపరచాలనో లేకపోతే తెలంగాణ దిష్టితోటి ఇవన్నీ పోయినాయి అనేటటువంటి ఉద్దేశం నాకైతే అనిపించలేదు. ఎందుకనంటే తెలంగాణ పట్ల ఆయనకుంటున్నటువంటి గౌరవం గతంలో గద్దర్ గారి వ్యవహారంలో అయినా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వ వ్యవహారంలో అయినా లేకపోతే ఇతరత్ర ఎప్పుడు వేదిక దొరికినా తెలంగాణలో ఉంటున్నటువంటి చైతన్యం ఆయనను ఎట్లా ఇన్స్పైర్ చేసేటటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నది. ఎందుకంటే ఆయనకు మాకు ఎట్లా తెలుసో ఆయన కూడా అంతే తెలిసి ఉండాలి. ఎందుకంటే తెలంగాణ అనేటటువంటిది కడుపు కట్టుకొని వచ్చినటువంటి వాళ్ళకి అమ్మ లెక్క ఆదరించి వాళ్ళని ఆర్థికంగా ఎదిగిపించి ఈరోజు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చేటటువంటి రాష్ట్రమే తప్ప ఇంకోటి కాదనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి మించినటువంటి పెద్ద ఉదాహరణ ఇంకోటి ఏమైనా ఉంటుందా? మరి అట్లాంటిది అన్నం పెట్టి ఈ మట్టి మీద బతికినటువంటి వాళ్ళు ఈరోజు వేరే లెక్క వ్యాఖ్య చేస్తారు, లేకపోతే దురుద్దేశంతో రాజకీయం కోసం తెలంగాణని కించపరుస్తారు అనేటటువంటిది నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం నేనైతే ఏం అనుకోను. ఎందుకు అని అంటే ఆయన జనరల్గా బోల్డ్గా మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ మనం ఆడ చూసినా ఏం ఎన్నికలు లేవు, ఇదేదో స్క్రిప్ట్ చదివితే అవతలలో మనం ఏమంటారు ఏదో చిచ్చు పెట్టాలనో లేకపోతే ఇంకో అట్లాంటి కాంటెక్స్ట్ కూడా ఏం కాదు. ఇన్ జనరల్గా ఆయన మాట్లాడినటువంటిది. కాకపోతే ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి సంగతి ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఏమవుతుందంటే ఒక పెద్ద హీరోనే కాదు, ఆయన ఒక బాధ్యత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండు కొన్నిసార్లు మాటలు డొర్లినా అనుకోనటువంటి వ్యాఖ్యలు పక్కకు వచ్చినా దాని యొక్క ఏమవుతుంది అని అంటే ఇగో ఇంత కాంట్రవర్సీలకు దారితీస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైనట్టు అందరికి అర్థం కావాలని లేదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క లెక్క తీసుకుంటారు, దాన్ని ఇంటర్ప్రిటేషన్ వేరీస్ రైట్. సో కొంతమందికి ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఇంత బాగుంది అనేది కోనసీమని తర్వాత అంతా దిష్టి తాకిందంటే తెలంగాణనే అన్నారు అనేటటువంటి కొంతమంది అనుకుంటుండొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అందరు అంటుంటారు అని అన్నాడు. ఇప్పుడు నేను అంటున్నా ప్రకృతి అందాలని కోనసీమ కొబ్బరి చెట్లను కానీ ఆ ప్రకృతి అందాలను కానీ తెలంగాణ మాత్రమే కాదు ఈ ప్రపంచం మొత్తం కూడా బాగున్నదంటే ప్రకృతిని బాగుందనే అంటారు, అంతే కదా. సో ఆయన దిష్టి తాకింది అట్లాంటి కోనసీమకి ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి అనేటటువంటి దాన్ని రాష్ట్రాల మధ్యలో ఏదో చిచ్చు వ్యవహారం లెక్క చూడకుండా ఈరోజు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల లెక్క విడిపోయినప్పటికీ కూడా ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో ఈరోజు కన్స్ట్రక్టివ్గా మనందరం కూడా కలిసి తెలుగు జాతి యొక్క ఖ్యాతిని ఎట్లా పెంచాలనేటటువంటి దాని మీద దృష్టి మనం పోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఎందుకనంటే బీహార్కి ఎంచి కూడా ఈరోజు వలసలు అనేటటువంటిది 20 ఏళ్ల సంది బీజేపీ ఉన్న కాడ కూడా ఇప్పుడు కొత్తగా ఏపీ కూడా బీహార్ వలసలు వస్తున్నాయి అని అంటే అక్కడ ఉంటున్నటువంటి నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు జీసీసీలల్లా ఈరోజు రికార్డు లెవెల్లో మేము కర్ణాటకను ఓవర్టేక్ చేసినాం తెలంగాణ. ఈ రెండు కూడా తెలుగు రాష్ట్రాలల్లో ఒక గ్లోబల్గా మనం ఈరోజు ఒక రికార్డు బ్రేకింగ్ లెక్క ఎదుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రపంచ పటంలో మన యొక్క ఖ్యాతి పెంచుకునేటటువంటి విధంగా చేయి కలుపుకొని ఎట్లా ముందుకు పోదాం అనేటటువంటి ఆలోచనతోటి నేతలు మాట్లాడాలి తప్ప మన కొన్నిసార్లు మనసులో అనిపించినటువంటి కూడా ఆపుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారి విషయంలో మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎట్లాంటి దురుద్దేశంతో ఒకవేళ అనకపోయినా అట్లాంటి అనేటటువంటి అవకాశం వచ్చే విధంగా పదాలు పక్కకు వచ్చేటటువంటిది వచ్చింది కాబట్టి నెక్స్ట్ మీకు ఎక్కడ వేదిక దొరికినా తెలంగాణకు సంబంధించి మీకుంటున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్తారు అనేటటువంటి దాన్ని మీరు నిలబెట్టుకోవాలనేటటువంటి మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాము.
2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు అని మీరు కూడా మాట్లాడారు. అది మీ పార్టీ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా మీ సినిమాలు ఆడనివ్వం, క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ పార్టీ నుంచి కూడా చాలామంది నేతలు మాట్లాడుతున్నారు కదా! మరి ఏం ఇప్పుడు చెప్తారు? నేను అదే అంటున్నా. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఆ మాటలు మనము దురుద్దేశంతో మాట్లాడకపోయినా ఆ పదాలు అనేటటువంటి అట్లున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటున్నాం. ఇప్పుడు ఏదైనా కూడా చట్టంలో కూడా మనం ఏమంటామంటే మీ నాయకులు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారా? ఆయన ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రజలను గాని, తెలంగాణ గాని కించపరచాలని మాట్లాడలేదు. సో, మీ నాయకులు మిస్‌అండర్‌స్టాండ్ నిన్న చేసుకున్నారు. వాళ్ళ పార్టీ కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చినట్టున్నారు. ఎవరు కూడా దురుద్దేశంతో మాట్లాడినట్టుంది అసలు కానే కాదు అని. అందులో ఇప్పుడు అదే అంటున్నా. అట్లాంటి స్థాయిలో ఉండి అట్లాంటి పదాలు ఉన్నప్పుడు ప్రపంచమే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటది. ఇప్పుడు మా నాయకులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటా, రైట్‌గా అర్థం చేసుకుంటా, ఆ మొమెంట్‌లో ఆ హీటెడ్ మొమెంట్‌లో అది విన్నటువంటి వాళ్ళందరికి కూడా వెంటనే అందరికి అట్లనే అనిపిస్తది. కానీ తర్వాత మనం ఇప్పుడు ఏంటిది అనంటే నెక్స్ట్ టైం మనం ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకు అనంటే తెలుగు ప్రజానీకం అంతా కూడా ఈరోజు మన పొటెన్షియల్ ఏందో ప్రపంచానికి చూపెట్టాలని మళ్ళా కూడా రిపీట్ చేస్తా ఉన్నా. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారి యొక్క డైనమిజం గురించి, హైడ్రా మీద ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి, అట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలంటే చాలా డేర్ ఉండాలి, గట్స్ ఉండాలనేటటువంటి వ్యాఖ్యానించినాడు. ఆ రోజు ఏ కల్మషాలు లెక్క మనకేం కనబడలేదే. గద్దర్ గారి వ్యవహారంలో ఆయనకుంటున్నటువంటి సాన్నిధ్యం గురించి ఎక్కడ కల్మషం ఏం కనబడలేదే. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలను కూడా జనరల్‌గా ఏందంటే కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉండి వ్యాఖ్య చేస్తున్నప్పుడు దాని పర్యవసానాలు అనేటటువంటి క్షేత్రంలోకి మనం ఊహించనటువంటి విధంగా కూడా పోతాయి కాబట్టి దయచేసి విజ్ఞప్తి ఏందంటే నెక్స్ట్ టైం ఎక్కడ అవకాశం ఉన్నా తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉంటున్నటువంటి ఆ యొక్క అభిమానాన్ని, తెలంగాణ పట్ల ఆయనకుంటున్నటువంటి ఏదైనా కూడా ఇంప్రెషన్‌ని ఆయన అవకాశం నెక్స్ట్ టైము ఖచ్చితంగా ఏముంది అనేటటువంటి మాత్రం వ్యాఖ్యానించి దాని మీద ఏమంటారు ప్రస్తావిస్తాడు అనేటటువంటిది మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పకపోతే కొంతమంది నాయకులు గాని, కొంతమంది ప్రజలు కూడా సో, అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఆయన అన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని మీరైతే ఏ విధంగా చెప్పారో వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకున్నారని వాళ్ళు అదే పర్సెప్షన్‌లో ఉన్నారు. వాళ్ళు క్షమాపణ కోరుకుంటున్నారు. మరి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు తెలంగాణ అనేటటువంటిది వచ్చిన వాళ్ళందరినీ అమ్ముల పొదులు పెట్టుకొని అన్నం పెట్టేటటువంటిదండి. అమ్మ కోపం ఎంతసేపు ఉంటుంది? అమ్మ కోపం ఎంతసేపు ఉంటుంది? ఉద్దేశపూర్వకంగా అవతల వ్యక్తి చేయలేడు అని అనుకున్నప్పుడు ఒక లెక్క, ఉద్దేశపూర్వకంగానే చేసిండంటే అమ్మోరు తల్లి లెక్క కూడా మారుతుంది. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం. అమ్మలాగా కరుణించేటటువంటి తెలంగాణ ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడు అమ్మోరు తల్లిలాగా మారుతుంది అనేటటువంటిది అందరం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ సున్నితమైనటువంటి ఒక గ్యాప్ని చాలా బ్యాలెన్స్డ్గా బాధ్యతాయుతమైనటువంటి దాంట్లో ఉంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఒక్కరు కాదు అందరి మీద ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం వ్యవహారం వచ్చినప్పుడు ప్రతి తెలంగాణ బిడ్డ రక్తం మసిలేటటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేయొద్దు. సో అట్లాంటిది జరగలేదని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఆ జరగలేదు అనేటటువంటి వాళ్ళ వివరణ అక్కడికి సరిపోదని చెప్పి నెక్స్ట్ వేదిక వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకు తెలంగాణ పట్ల ఉంటున్నటువంటి గౌరవాన్ని అవకాశం తీసుకొని మరి చెప్పాల్సిందిగా మేము కోరుకుంటాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ చిచ్చు పెట్టే విధంగానే ఉన్నప్పుడు ఇటువంటి ఇష్యూ నాయకులు దీని గురించి పదే మాట్లాడుతూ క్షమాపణ చెప్పాలి, ఆయన కామెంట్స్ కరెక్ట్ కాదు, ఆయన సినిమాలు ఆడనేమో అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అంటే నాయకులు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పాలి. కానీ ఇక్కడ నాయకులే రెచ్చగొడుతున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా రెచ్చిపోయే ఛాన్స్ ఉంది. సో దీని పట్ల మరి నాయకులు ఇప్పుడు ఎటువంటి రియాక్షన్ తీసుకుంటే బెటర్? సో ఆ స్టేజ్ ప్రొఫైల్ వాళ్ళు మాట్లాడినప్పుడు దాని రిపర్కషన్స్ అనేటటువంటివి ఒక గట్లనే ఉంటాయి అంటున్నాను నేను. సో ఆచితూచి మాట్లాడేటటువంటి వ్యక్తులు చూసుకోవాలి. మన ఉద్దేశం మంచిదైనప్పటికీ మనం చాలా క్యాజువల్గా మాట్లాడినప్పటికీ ఎవరి మీద దురుద్దేశంతో ప్రస్తావించకపోయినప్పటికీ కొన్నిసార్లు ఇట్లాంటి తప్పులు దొర్లినప్పుడు ఇంకొకసారి ఇట్లాంటి తప్పులు దొరలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతనైతే ఉంటుందా లేదా? సో నెక్స్ట్ టైం ఆ వివరణ ఇచ్చుకున్నాం అనుకోండి, అది ఇబ్బందే లేదు కదా. అందులో ఇంకొకటి ఇయ్యను నేను ఆ ఉద్దేశంతో అన్నాము అనేటటువంటి మనిషి కూడా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు అట్లాంటి ఉద్దేశమే లేదన్నప్పుడు తెలంగాణ ఆయన ఎంత ఇష్టపడతాడో అందరికీ తెలిసినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఎందుకంటే తెలంగాణని నేను ఆడలేనా, నేను ఆడ పెరగలేదా, లేకపోతే నాకు అవకాశాలు అక్కడ రాలేదా, అట్లాంటి తల్లి లాంటి తెలంగాణ నేను ఎట్లా మర్చిపోతా అని చెప్పి అంటాడనే నమ్మకం మాకుంది. అది అంటాడా అనేటటువంటి ఆశ కూడా మాకుంది అని దీన్ని మొత్తం కూడా ఎక్కడిదక్కడ న్యూట్రలైజ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటాం. రెండు తెలుగు రాష్ట్రాలకి రెండు ప్రభుత్వాలకి ఎటువంటి భేదాభిప్రాయాలు వచ్చే ఛాన్స్ లేదు. అసలు ముచ్చట ప్రపంచంతో పోటీ పడుతున్నామని చెప్తుంటే నువ్వు ఇప్పుడు 20 ఏళ్ళ సంది బీజేపీ బీహార్లో ఉంటే కూడా అడిగింది వలసలు ఏపీకి మొదలైనాయి అంటున్నాను నేను. అంటే నాయకత్వం మీద నమ్మకం, నగరాన్ని నిర్మించేటటువంటిదైనా, కంపెనీలను తీసుకొచ్చేటటువంటిదైనా, సెమీ కండక్టర్ కంపెనీలను పోటీ పడి ఒకరి మీద ఒకరం పోటీ పడి పోతున్నాం మనం ఈరోజు. మనం ప్రోగ్రెస్ రిపోర్ట్లతోటి
అటు చంద్రబాబు నాయుడు గారైనా లేకపోతే ఇటు రేవంత్ రెడ్డి గారైనా. ఈరోజు మన ఇద్దరం ఎవరితో పోటీ పడుతున్నాం? ప్రపంచంతో పోటీ పడుతున్నాం. పక్క రాష్ట్రాలతో కూడా ఇంకా పడట్లేదుగా. నేను అదే అంటున్నా, జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో ఈరోజు మేము కర్ణాటకను ఓవర్టేక్ చేసినాం. సో ఇది మీ నాయకులకు అర్థం కాలేదు. నేను అంటున్నా కదా, ఆ ప్రొఫైల్లో ఉండి ఆ హీటెడ్ దాంట్లోకి వచ్చినప్పుడు అది మార్కెట్లకు ఫెలాయించినప్పుడు ఒక్కొక్క లెక్క తీసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు చాలా విషయాలు కూడా చాలా జాగాలలో క్రైమ్స్ జరుగుతాయి. అది ఎవరు చేసిరు ఏందనేటటువంటి కాదు, ఫస్ట్ ఉరి తీయాలని చెప్పి ఎక్కుతామా లేదా, రోడ్డు ఎక్కుతామా లేదా, తర్వాత అసలు వాడు ఉండా లేదా అనేటటువంటి తర్వాత సంగతి. తీయాలి వాడు ఊరైతే ఉరి తీయాలంటే వాడు అనుమానితుడు ఉన్నా సరే వాడు నిజమా కాదా అనేటటువంటి తర్వాత సంగతి. సో అట్లాంటి హీటెడ్ విషయాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా నాయకులు మాట్లాడాలి అంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిస్టీ అనేటటువంటి అంశం తీసుకొని ఉన్నప్పుడు, ఇప్పుడు అదే లాజిక్ గిట్ట మనం తీసుకుంటే, ఇప్పుడు అభిమానులు ఆయనని కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఆయన నటనకు అనుకోండి, ఆయన క్యారెక్టర్కి అనుకోండి, ఆయన బోల్డ్నెస్కి అనుకోండి, ఏదని అనుకోండి, ఆయనకు ఉన్నారు. రేపు పొద్దున ఆయన కూడా ఒక జలుబో సర్దో దగ్గో ఏదో వచ్చింది అనుకోండి, అభిమానుల దిష్టి తాకింది కాబట్టి జలుబు సర్ది వచ్చిందని అంటారు ఎవడన్నా? అట్లా ఉండదు కదా. సో ప్రకృతి బాగుందని చెప్పి ప్రపంచం అన్నప్పుడు దాని దిష్టితోటే ఇది పోయింది అనేటటువంటి దాంట్లో లాజిక్ లేదంటున్నాను నేను. సో ఆ వ్యాఖ్యలు అనేటటువంటిది పక్కపక్కన వచ్చినప్పుడు ఇది కాంట్రవర్సీకి దారితీసింది. నెక్స్ట్ టైం అట్లాంటివి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ప్రొఫైల్ పెద్దది. ఎవరో ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనలాంటి వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, ఏమవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో ఆయన ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి లెక్క ఉంటున్నప్పుడు, అలా ఒక స్టార్డమ్ స్థాయిలో ఆయన మాట్లాడుతున్నప్పుడు చిన్న అంశాన్ని కూడా పెద్దగా చూస్తారు. చిన్న వాటిలో కూడా కొన్నిసార్లు తప్పులు లేకపోయినా తప్పులు దొర్లించేటటువంటి విషయాలు కూడా జరగవచ్చు. కానీ ఇక్కడ పక్కపక్కన యాదృచ్ఛికంగా వచ్చిందా, అనుకోకుండా వచ్చిందా, అంటే ఐ మీన్ దురుద్దేశం లేకపోయినా అదేదో అట్లా జరిగిపోయిందా అనేది పక్కకు పెడితే, ఆయనకు తెలంగాణ పట్ల ఎట్లాంటి దురుద్దేశం లేదు అనేటటువంటిది నేను విశ్వసిస్తూ ఉన్నా. అట్లా లేదు అనేటటువంటి మా యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే నెక్స్ట్ టైం ఏ అవకాశం వచ్చినా మీరు ఆ అవకాశాన్ని, తెలంగాణ పట్ల మీకుంటున్నటువంటి గౌరవాన్ని దయచేసి ప్రస్తావన చేసి చెప్పాలి. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.